హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు వచ్చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మొదటి టిప్ వచ్చేసండి, ఫస్ట్ గ్లాస్లో ఫుల్గా వాటర్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి అనేది వేసుకోవాలండి. ఈ నెయ్యి మనకి వాటర్లో వేయగానే వాటర్లో మిక్స్ అయిపోయింది అనుకోండి, అది డూప్లికేట్ నెయ్యి అన్నమాట. అలా కరగకుండా వాటర్లో కలవకుండా అలాగే పైకి తేలుతూ ఉంటే అది ఒరిజినల్ నెయ్యి అన్నమాట. ఈ నెయ్యి నేను ఇంట్లోనే తయారు చేశానండి, అందుకే వాటర్లో అసలు కలవలేదన్నమాట. మరొక టిప్ అండి, నెయ్యి మంచిదా కాదా అని తెలుసుకోవడానికి అరిచేతిలో అయితే కొంచెం నెయ్యి వేసుకోవాలి. అది మన బాడీ హీట్కి మెల్ట్ అయిపోతుంది అనమాట. అలా మెల్ట్ అవ్వకుండా అలాగే ఉంటే అది డూప్లికేట్ నెయ్యి. ఇలా మెల్ట్ అయ్యి కింది కారుతూ ఉంటే అది ఒరిజినల్ నెయ్యి అనమాట. ట్రై చేయండి ఈ విధంగా. మార్కెట్ నుంచి ఎప్పుడైనా మీరు నెయ్యి తీసుకొచ్చినప్పుడు ఈ విధంగా టెస్ట్ చేయండి, బాగా యూజ్ అవుతుంది. మనము ఇప్పుడు గోధుమ పిండితో అది కూడా మ్యాగీ చేసుకోబోతున్నామండి. నూడిల్సే కానీ మ్యాగీ కానీ ఏదైనా సరే చపాతీతో చేసుకోబోతున్నాం అనమాట. ఫస్ట్ అయితే చపాతీ రుద్దుకున్న తర్వాత ప్యాన్ పైన ముందుగానే మనము నీళ్లు పోసి బాగా వేడిగా ఉన్న నీళ్ళల్లో ఈ చపాతీని అయితే వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత 2-3 నిమిషాలు అయితే ఈ చపాతీ బాగా ఉడకనియాలన్నమాట. స్పూన్తో లైట్గా అలా అలా కదుపుతూ ఉండాలి. ఈ చపాతీని బాగా ఉడికిపోయింది అనుకున్నప్పుడు మనము తీసేసి ఈ విధంగా అయితే మడిచి పెట్టుకోవాలండి. ఫుల్గా ఉన్న చపాతీని ఈ విధంగా మధ్యలోకి మడుచుకొని చాకు సహాయంతో ఈ విధంగా ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, మ్యాగీ లాగే సేమ్ మనకి పొడవుగా ఉంది. ఈ విధంగా మనం మ్యాగీ, నూడిల్స్ దీనికి ఏదైనా పేరు పెట్టచ్చండి, కాకపోతే మనకి హెల్తీగా ఉంటుందన్నమాట. ఈ చపాతీ మొత్తాన్ని ఇదే విధంగా చాకుతో అయితే కట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే నేను చపాతీ మొత్తాన్ని ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియను, తెల్లగడ్డ ఇవన్నీ కూడా వేసుకోవాలన్నమాట. ఇందులో నేను తెల్లగడ్డ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆనియన్తో సహా వేసేసాను. దాని తర్వాత మిక్సీ పట్టిన టమాటో ప్యూరీ అయితే ఇందులో వేసుకోవాలండి. మీ దగ్గర సాసెస్ ఉంటే కూడా వేసుకోవచ్చు. నా దగ్గర సాస్ లేకపోవడం వల్ల నేను టమాటో ప్యూరీ అనేది వేసుకున్నాను. ఈ టమాటో ప్యూరీ బాగా మనకి ఉడికిపోయింది అనుకున్నప్పుడు కారము, ధనియా పౌడరు, ఉప్పు, గరం మసాలా ఇవంతా వేసుకొని వేయించుకోవాలండి. ఈ మసాలాలన్నీ వేగిపోయాయి అనుకున్నప్పుడు ఇప్పుడు మనము కట్ చేసుకున్న ఈ మ్యాగీ అలాగే చపాతీ ముక్కలు ఉన్నాయి కదండి, అవి అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు అయితే అలాగే వదిలేసేయాలి. మూత పెట్టేసుకుంటే మనకి ఎమ్మి గోధుమ పిండి మ్యాగీ అయితే రెడీ అయిపోతుందండి. చూడండి, పిల్లలు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా తింటారనమాట. ఇలా మనం అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉంటే అరే ఇదేంటి కొత్తగా ఉంది అని వాళ్ళు కూడా ట్రై చేసి తింటారనమాట. చూడండి ఎంత బాగా ఇంట్రెస్ట్గా తింటున్నారు. ట్రై చేసి మీ పిల్లలకు కూడా పెట్టండి, చాలా బాగా నచ్చుతుంది. మరొక టిప్ వచ్చేసండి, ఇలాంటి హ్యాంగర్స్ అయితే ఉంటాయి కదండి, ఆ హ్యాంగర్ని ఈ విధంగా అయితే ఓపెన్ చేసి పెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత బట్టలకు పెట్టే క్లిప్స్ ఉంటాయి కదండి, కొన్ని బట్టలకు పెట్టే క్లిప్స్కి ఈ విధంగా హోల్ ఉంటాయి. ఆ హోల్ ఉన్న దాంట్లో మనము ఈ హ్యాంగర్ అయితే పెట్టేసుకొని లోపలికి మనము ఈ క్లిప్స్ అన్నీ పెట్టేయాలండి. హ్యాంగర్ లోపలికి క్లిప్స్ అన్నీ ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. నేనైతే ఒక 6 దాకా వేసుకున్నానండి. మనం ఎన్ని కావాలంటే ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకోవచ్చు అనమాట. వేసుకొని ఇంకా ఈ క్లిప్స్కి అయితే మనము సాక్సే కానీ ఇంకా చిన్న చిన్న టవల్స్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చండి. మనకి చిన్న చిన్నవి పడిపోతూ ఉంటాయి కదా, అలా పడిపోకుండా ఉంటాయి. అంతేకాకుండా ఈ విధంగా చేయడం వల్ల మనకి ప్లేస్ కూడా ఎక్కువ ఆక్రమించకుండా ఉంటాయన్నమాట. మన కమ్మికి కానీ దారానికి కానీ ఈ విధంగా హ్యాంగ్ చేసుకుంటే ట్రై చేయండి, బాగుంటుంది. మరొక టిప్ వచ్చేసండి, మనము ఎక్కువ వర్క్ ఉన్న బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటామండి. ఒక్కసారి బయటికి వెళ్ళిన తర్వాత అవి అలాగే మడత పెట్టి మళ్ళీ పెట్టేస్తూ ఉంటాము. అలా చేయడం వల్ల అవైతే మనకి చెమట స్మెల్ అనేటివి వచ్చేస్తూ ఉంటాయండి. అలాంటప్పుడు బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఈ విధంగా ఉల్టా తిప్పేసుకొని ఆ డ్రెస్ పైన అయితే మనము పౌడర్ అనేది చల్లుకోవాలండి. పౌడర్ చల్లుకున్న తర్వాత చేత్తో బాగా పౌడర్ అంతా లోపలికి వెళ్ళేలాగా ఈ విధంగా అయితే అనుకోవాలన్నమాట. ఈ విధంగా అనుకున్న తర్వాత పౌడర్ అంతా లోపలికి వెళ్ళిపోయి ఆ చెమట వాసన, బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా చేస్తుందండి. అలాగే మనము ఇటు సైడ్ కూడా సేమ్
పౌడర్ వేసుకొని బాగా చల్లుకొని చేత్తో ఇదే విధంగా మొత్తం ప్రాసెస్ అనేది చేయాలన్నమాట. ఒక్కసారి పౌడర్ చల్లుకొని దాని తర్వాత నార్మల్ వాటర్లో ముంచెత్తి ఆరబెడితే సరిపోతుందండి. మనకి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది ఇంకా బట్టల నుంచి రాదనమాట. ఈ విధంగా చేయడం వల్ల బట్టలు అనేది మనకి ఎక్కువ మన్నిక అనేది వస్తాయి. ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరొక టిప్ వచ్చేసండి, మనము పెద్ద పెద్ద ప్లాస్టిక్ డబ్బాలు అవి ఇవి యూజ్ చేస్తూ ఉంటాం కదా, ప్లేట్స్ కానీ ఏదైనా ఇలా యూజ్ చేస్తూ ఉన్నప్పుడు అవి ఒక్కొక్కసారి చీలిపోతూ ఉంటాయండి. ఈ విధంగా చీలిపోయిన వాటిని మనము ఏ విధంగా అతికించవచ్చు ఇప్పుడైతే చూద్దామండి. ఫస్ట్ అయితే నేను ఒక ఫెవిక్విక్ తీసుకున్నాను. ఫెవిక్విక్ తీసుకున్న తర్వాత ఎక్కడైతే మనకి చీలిపోయిందో అదే ప్లేస్లో ఫెవిక్విక్ వేసుకొని దానిపైన కొంచెం పౌడర్ కూడా వేసుకోవాలండి. ఏ పౌడర్ అయినా సరే, ఎక్స్పైర్ అయిపోయిన పౌడర్ అయినా కూడా ఓకే అనమాట, మనకేం ప్రాబ్లం లేదు. ఈ విధంగా కొంచెం వేసుకొని వదిలేసాం అనుకోండి, ఎక్కువగా మనకి టైట్ అనేది అవుతుందండి. మీకు చిన్న డౌట్ అనేది రావచ్చండి, ఓన్లీ మీరు ఫెవిక్విక్ వేసే అతికియచ్చు కదా అనేసి. అలా కాదండి, ఇలా చేసి చూడండి, మీకు చాలా రోజులు ఈ హోల్ నుంచి వాటర్ అనేది కారకుండా ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు నేనైతే ఆరిపోయిన తర్వాత ఆ ప్లేట్లో వాటర్ వేసి చూపిస్తున్నాను. ఒక డ్రాప్ కూడా కింద రాలేదు. ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.